హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు వీడియో ఛానల్ చిల్ బ్రదర్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఎవరికి ఓటు వేస్తారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా ఓటింగ్ ఆర్డర్. ఇంకా కళ్యాణ్కి అయితే ఈ వారం ఓటింగ్లో లేడు కాబట్టి అన్ఫేర్ జరిగిందని మెసేజ్ చేస్తూనే ఉన్నారు. అన్ఫేర్ జరిగిందంటే కొంచెం జరిగింది. అతను అనుకుంటుంటాడు అనవసరంగా టీటీఎఫ్ గెలిచానే అని. లేకుంటే ఈ వారం టాస్క్లు ఆడేటోడు, ఆడియన్స్తో మాట్లాడేటోడు. ఇప్పుడు ఎవరన్నా ఓట్ అప్పీల్కి వెళ్ళినప్పుడు బిగ్ బాస్ అంటున్నాడు. నన్ను కూడా ఒకసారి ఆడియన్స్తో మాట్లాడించాను బిగ్ బాస్, ఓట్ అప్పీల్ ఎక్కడన్నా పోని. తను అనుకుంటున్నాడు కొంచెం డౌట్లు ఉంటాయి కదా, తను అడగాలి, వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పాలి, అప్పుడే డౌట్లు క్లియర్ అవుతాయని. అందుకే ప్రతిసారి ఫీల్ అవుతున్నాడు ఎవరన్నా ఓట్ అప్పీల్కి వెళ్ళినప్పుడు. ఈసారి మటుకు టాస్కులు కూడా ఏవీ పెట్టలేడు. ఇంతకుముందు ఇలా లేదనుకుంటా, ఈసారి ఇలా ప్లాన్ చేశాడు. ఇంకా టాస్క్లు ఏవి ఆడలేడు. సంచాలకుగా కూడా ఒక 2 రోజులేమో పెట్టినట్టున్నాడు. మళ్ళీ ఈరోజు ఏమో సంచాలకుగా కూడా లేదు. ఇంకా అలా ఖచ్చితంగా అంటే ఫ్యాన్స్ అయితే నెక్స్ట్ వీక్ గట్టిగా ఓట్లు వేయడానికి తయారుగా ఉన్నారు. ఇంకా కళ్యాణ్ లేడు. ఈ వారం అయితే తనుజ ఉంది. కళ్యాణ్ లేడు కాబట్టి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ పెరిగి ఫస్ట్ ప్లేస్లో దూసుకుపోతుంది. ఎప్పుడు చెప్పే డైలాగే, హై మార్జిన్తో దరిదాపుల్లో కూడా ఎవరు లేకుండా ఓట్లు పడుతూనే ఉన్నాయి. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఇంకా ఓట్లు ఎక్కువ అవుతాయి. ఎక్కడెక్కడి నుంచినో ఓట్లు పడతాయి. అందరూ ఓట్లు వేపిస్తారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ. అలా ఓట్ బ్యాంక్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. బాగా ఫస్ట్ ప్లేస్లో తనుజ అయితే ఉంది. ఇంకా సెకండ్ ప్లేస్లో సక్సెస్ఫుల్గా డీమన్ అయితే వచ్చేసాడు. డీమన్కి నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ పడుతుంది. కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా వన్ సైడ్ గుద్దుడు ఇక్కడ డీమన్కి. ఇద్దరూ కామనర్సే, ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్సే. ఇప్పుడు డీమన్ కోసం కళ్యాణ్ స్టాండ్ తీసుకుంటున్నాడు గేమ్లో. ఇంకా చూసిన ఫ్యాన్స్ కూడా ఉంటారా, మనోడే సపోర్ట్ చేస్తున్నాడు, మనం కూడా సపోర్ట్ చేయలేదు, అతను కామనరే. డీమన్కి నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ పడుతుంది. సెకండ్ ప్లేస్లో డీమన్ ఉన్నాడు. గేమ్స్ కూడా బాగా ఆడాడు. ఈ వారం అయితే ఇంకా ఎక్కువ హుషారుగా ఉన్నాడు. డైలాగులు అయితే నెక్స్ట్ లెవెల్లో ఎడుతున్నాడు. తనుజ అయితే ఆడుకుంటున్నాడు అనుకో, స్పాట్లోనే కౌంటర్ ఇస్తున్నాడు అందరికీ. భలే ఉన్నాడు ఈ వారం అయితే నిజంగా. ఇలాగే ఫస్ట్ నుంచి ఉండింటే బాగుండిండు. ఇంకా ఆ తర్వాత థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఇమాన్యువల్ అన్న అయితే ఉన్నాడు. సెకండ్ నుంచి థర్డ్కి వచ్చాడు. ఇక్కడ అదే ఏదైతే ఎఫెక్ట్ పడిందో సంజన గారు ఇమాన్యువల్ గొడవ, అది కొంచెం ఎఫెక్ట్ అయితే ఇమాన్యువల్కి అయితే పడింది. ఇంకా ముందుగానే నామినేషన్ లేక రాలేదు, అంతగా ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకోలేకపోయాడు. ఇప్పుడు వచ్చేసరికి మామూలుగా సెకండ్ ప్లేస్లో ఉండాలి. ఇక్కడ కళ్యాణ్ ఫ్యాన్స్ డీమన్ కేసు ఉన్నారు కాబట్టి డీమన్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇమాన్యువల్ అయితే థర్డ్ ప్లేస్కి వచ్చాడు. ఇక్కడ సంజన గారి ఎఫెక్ట్ ఖచ్చితంగా పడింది ఓట్ బ్యాంక్ పైన అయితే. ఇంకా ఫోర్త్ ప్లేస్లో అయితే సంజన గారు, బర్నీ గారు ఇద్దరు ఉన్నారు. బర్నీ గారికి సంజన గారికి ఒకే లెవెల్ ఓటింగ్ పడుతుంది. బర్నీ గారికి కూడా నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ పడుతుంది. ఇక్కడ నెక్స్ట్ లెవెల్ అది పోత పదం అయిపోయింది నాకు ఇక్కడ. ఎందుకంటే బర్నీ గారు ఈ వారం గేమ్ చూసుకొని ఉంటే బాగా ఆడారు. స్ట్రాటజీస్ ఏమున్నాయో అవి కరెక్ట్గా ప్లే చేశారు. వీళ్ళ ముగ్గురిని ఒక టీం చేసుకున్నారు. సంజన గారిని, సుమన్ అన్న, బర్నీ గారు ఒక టీం చేసుకొని ఎవరిని తీయాలి, ఎలా ప్లాన్ చేయాలి అని ఈ వారం బాగా గేమ్ ఆడారు. ఇంకా అంతకుముందర రీఎంట్రీ ఎప్పుడైతే ఇచ్చారో అప్పటి నుంచి బాగా ఓట్ బ్యాంకు పెరిగింది. ఆడియన్స్లో బాగా రీచ్ అయ్యారు. ఆయన నామినేషన్లో ఫైరే కాదు, ఇక్కడ కామెడీ యాంగిల్ కూడా బయటికి తీసుకొచ్చి నెక్స్ట్ లెవెల్లో ఎంటర్టైన్ చేస్తున్నారు. అందుకే ఓట్లు కూడా బాగా పెరిగాయి. ఇక్కడ సంజన గారు, బర్నీ గారికి ఒకే లెవెల్ ఓటింగ్ పడుతుంది. ఫోర్త్ ప్లేస్లో ఇద్దరు ఉన్నారనుకోండి, సంజన గారు, బర్నీ గారు. ఇంకా లాస్ట్ ప్లేస్లో వచ్చేసి సుమన్ శెట్టి అన్న అయితే ఉన్నాడు. సుమన్ శెట్టి అన్న అవుట్ ఆఫ్ ద రేస్ కూడా అయిపోయాడు. ఇంకా సంజన గారికి అయితే ఇచ్చాడు పాయింట్స్. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈరోజు బర్నీ గారు కూడా ఇది ప్లస్ అవ్వచ్చు. ఎందుకంటే ఆయన కాకుండా సంజన గారికి ఇమ్మన్నారు చూడండి, అది ప్లస్ అవ్వచ్చు ఈరోజు. ఇంకా సుమన్ శెట్టి అన్న ఈ వారం ఎలిమినేట్ అయ్యేకి హై ఛాన్సెస్ ఉంది.